హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. ఈరోజు గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ కూర ఎలా చేసుడో చూద్దామా? లేట్ ఎందుకు, రండి. గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకొని వీటిని కాస్త గోలనివ్వాలి. అవి గోలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు 5-6 తీసుకొని వేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసి వాటిని కూడా వేయించుకోవాలి. అవి కూడా మనం ఆనియన్స్ తీసుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి. 10-12 ఎల్లిపాయ రెబ్బలు, జీడిపప్పు నేను ముందే నానబెట్టుకున్న ఒక 10 జీడిపప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కకెట్టేసుకొని ఇంకో గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని వంకాయలు వేసుకొని బాగా కడగాలి. వాటిని లేతగా ఉన్న వంకాయలు తీసుకోవాలి. చూడండి, ఇలా లేతగా ఉండాలి. వాటిని 4 పచ్చాలుగా కట్ చేసుకోవాలి. ఇంకో గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసుకోవాలి. యాలకులు 3, లవంగాలు 4 వేసుకోవాలి. అనాస పువ్వు 1, దాల్చిన చెక్క 1 ఇంచు, బగరాకులు 2, మెంతాకు, కళ్యామాకు వేసుకొని వాటిని కాస్త గోలనివ్వాలి. కొంచెం పసుపు. అది గోలిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోలాలి. నేను చూపిస్తున్న విధంగా మనం పేస్ట్ పట్టి ఉంచుకున్నది వంకాయలో వేసుకోవాలి. బాగా కలపాలి. కలుపుకొని 2 స్పూన్ల కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి 1 స్పూన్. గరం మసాలా వేసుకోవాలి 1 స్పూన్. అది ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు, కొన్ని పోసుకోవాలి. ఇప్పుడు అది కలిపి ఒక 5 నిమిషాలు మంట లోపల పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసి అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.